ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు లోకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి విధంగా మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, అక్కడ ప్రభువులో ఉన్నవారు ఎలా ఉంటారో, మరణించిన తర్వాత ప్రభువులో లేనివారు ఎలా ఉంటారో మీ కళ్ళకు కట్టినట్లుగా వివరించాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ సిరీస్ మీరందరూ కూడా ప్రతిరోజు కూడా చూడండి. ఈ భూమి మీద కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం అంగీకరించకపోయినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తుతో మనం జీవించకపోయినట్లయితే, మరణించిన తర్వాత మన జీవితం ఎంత భయంకరంగా దుర్భరంగా వేదనతో ఉంటుందో ఈ ప్రసంగం మీకు తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఈ ప్రసంగం పూర్తి అయ్యే వరకు కూడా మీ పనులున్నా కూడా మానుకుని విన్నట్లయితే మీరు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి ఈ ప్రసంగం మీకు ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూర్తి అయ్యే వరకు కూడా ఈ వర్తమానాలు వినండి. ఇంకా మీ ఇరుగు పొరుగు వారికి, బంధువులకి కూడా మీరు యూట్యూబ్లో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలని, ఈ లోకం శాశ్వతమైనది కాదని, మన ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఈ ప్రసంగం ద్వారా తెలుసుకొని, ఈ లోకంలో జీవించినప్పుడు మనం దేవుని నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలని ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఈవేళ అదృశ్య లోకము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నాయన, ఈ వాక్యం తండ్రి ప్రపంచంలో ఉన్న అందరికీ ఉపయోగపడే వాక్యం నాయన. మా ఆత్మలను కాపాడుకునే వాక్యం తండ్రి. నేను మాత్రమే కాదు తండ్రి, ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించి ప్రకటించి అనేక మందిని అగ్నిలోంచి లాగటానికి తండ్రి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని, ఈ దాసుడు చేస్తున్న సేవను ఇంకా వృద్ధిలోకి తీసుకుని రమ్మని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే అదృశ్య లోకము. అంటే అదృశ్య లోకము అంటే కంటికి కనబడినది. దానిని మనం అదృశ్య లోకము అని అంటాం. మనం కంటికి కనబడేదంతా కూడా మనం చూస్తూ ఉంటాం మనం, కానీ ఇది అదృశ్య లోకం. ఇది నిన్న, నేడు, రేపు కూడా ఉంటుంది. ప్రభు వచ్చే వరకు కూడా ఇది ఉంటుందండి. ఈ అదృశ్య లోకములో ఎవరుంటారు అంటే, భూమి మీద తల్లి గర్భంలో నుండి వచ్చి భూమి మీద జీవించి, మనం అంటాం కదా చనిపోయాడు, మరణించాడు అంటాం కదా. ఆ మరణించిన తరువాత ఈ మృతులందరూ కూడా ఎక్కడికైతే వెళతారో దానినే అదృశ్య లోకము, లేదంటే హెబ్రీ భాషలో షియోల్, హెబ్రీ భాషలో. అదే గ్రీక్ భాషలో హేడ్స్, HADES, హేడ్స్ గ్రీక్ భాషలో పిలుస్తూ ఉంటాను. కనుక హెబ్రీ భాషలో అయితే మనకి 65 సార్లు కనబడుతుందండి ఈ అదృశ్య లోకం గురించి. అంటే మరణించిన తర్వాత మృతులు ఎక్కడికి వెళతారో ఆ ప్రాంతాన్ని, ప్రదేశాన్ని అదృశ్య లోకం అని తెలుగులోను, గ్రీకు భాషలో అయితే హేడ్స్ అని, అలాగనే హెబ్రీ భాషలో షియోల్ అని చెప్పి అంటూ ఉంటారు. మనకి భూమి మీద జరిగేది మాత్రమే మనకు తెలుసు. మనకి
ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతామో అక్కడ స్థితి ఎలాగుంటుందో అది మనకు తెలియాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వరకు ధనవంతుడు లాజరు కథలో మనకు ఉపమానంలో మనకు తెలియజేశాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమస్తాన్ని సృజించినటువంటి వాడు కనుక ఆయనకు తెలుసు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు కనుక తెలిసిన ఆయన చెప్పిన ఉపమానం అండి. మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడు ఎక్కడికైతే వెళ్ళాడో మరణించిన తరువాత అక్కడికి నీవు నేను ఆయన బిడ్డలెవరూ కూడా ఆ వేతనకరమైన స్థలంలోకి వెళ్లకుండా దేవుడు మన కొరకు ఆయన పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన పరదేశంలోకి వెళ్ళాలని ఈ ప్రసంగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ అదృశ్య లోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి వేదనకరమైన స్థలం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే పరదేశి, ప్యారడైజ్, నెమ్మది పొందే స్థలం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మరణించిన తరువాత అది ఎవరైనా కావచ్చు, ఏ దేశం వారైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు, ఈ లోకంలో ఎవరిని ఆరాధించినా కూడా కావచ్చు, కానీ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అదృశ్య లోకంలోకి వెళ్ళాలి, షియోల్లోకి వెళ్ళాలి. అక్కడ మళ్ళా 2 స్థలాలు ఉన్నాయి మనకి. పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో ధర్మశాస్త్రం లేదు గనక దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవించారో వారు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రానికి లోబడి ఎవరైతే జీవించి చనిపోయారో వారు, అలాగని ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా బాప్తిసం పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని తన పాపములు కడిగి వేసుకుని ఈ లోకంలో మనం కొద్ది కాలం మాత్రమే మనం జీవిస్తాం. మనం జీవించవలసింది తండ్రితో పరలోకంలో కనుక మన ఊపిరి కూడా పరలోకం నుండే వచ్చింది కనుక ఆ పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ప్రభువుతో కలిసి జీవించాలని ఎవరైతే జీవించి చనిపోయారో వారందరూ కూడా ఈ అదృశ్య లోకంలో పరదేశి, ఇంగ్లీష్లో ప్యారడైజ్లో వాళ్ళ నెమ్మది పొందుతూ ఉంటారు. ఆ చోట నువ్వు ఉన్నావు అంటే, చనిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉన్నావు అంటే నీవు ధన్యుడు. ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్తావు. ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించకుండా నీ ఇష్టం వచ్చిన వాటి వైపు వెళ్ళిపోయినట్లయితే, నీ ఇష్టం వచ్చిన దాన్ని నువ్వు నమ్మినట్లయితే, వారందరూ కూడా చనిపోయినట్లయితే వారు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారండి. చాలా భయంకరమైన స్థితి అండి అది. ఆ స్థితిలోకి నీవు వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు ఈ ప్రసంగాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అదృశ్య లోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి పరదేశి. ఆ పరదేశిని ఎలా చెప్తున్నాం? యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడం వైపున ఒక దొంగ ఉన్నాడు. కుడివైపున ఉన్న దొంగ ఏమీ మాట్లాడట్లేదు, కానీ ఎడం వైపున ఉన్న దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మను కూడా కాపాడమని చెప్పి యేసు ప్రభు వారిని దూషించాడు. రెండవ దొంగ అయితే ఆ దొంగని తిట్టి, తప్పురా, మనం ఎందుకంటే ఈ శిక్షకు మనం అర్హులం, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన బ్రతికినంత కాలము కూడా అనేక మందికి మేలు చేశాడు, కానీ ఆయన ఎవరిని కూడా ఏమి అనలేదు. మనం దొంగలం, కనుక మనకి ఈ శిక్ష సరైనదే, కానీ ఆయనకు ఈ శిక్ష సరైనది కాదు అని ఆ దొంగను గద్దించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువారు ఇంకా కొద్ది నిమిషాలు చనిపోబోతుండగా ఆ ప్రభుతో మాట్లాడుతున్నాడు దొంగ. ప్రభువా, నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడండి. యేసు ప్రభు అంత వేదనలో ఉండి, అంత బాధలో ఉండి కూడా ఆయన ఏమన్నాడంటే, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని మాట్లాడాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అంటే ఈ యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చాడు గనక ఆయన ఆత్మ కూడా మరణించిన తర్వాత ఆ పరదేశికే వెళ్ళాలి తప్ప పరలోకానికి వెళ్ళలేదండి. ఇప్పుడు మనం భూమి మీద ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి
ఇంతవరకు కూడా ఎవరైతే చనిపోయారో వారందరూ కూడా అదృశ్య లోకంలోనే ఉన్నారు. ప్రభువుని అనుసరించిన వాళ్ళైతే పరదేశంలో ఉన్నారు. అదేవిధంగా ప్రభువుని ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయినట్లయితే వాళ్ళు భయంకరమైన వేదనకరమైన స్థలంలో వేదన పొందుతూ ఉన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దొంగతో ఏమన్నాడు అంటే, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడండి. అంటే ఆ దొంగ యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకున్నాడు గనక, తన తప్పులు ఒప్పుకున్నాడు గనక యేసుప్రభు అన్నాడు, నేను ఎక్కడైతే పరదేశంలో ఉంటానో, నా ఆత్మ ఎక్కడైతే మృతులందరూ కూడా చనిపోయిన తర్వాత దేవునిలో ఉన్నటువంటి వారు ఎక్కడైతే నెమ్మది పొందుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను గనక నాతో పాటు నీవు కూడా ఉంటావు అని చెప్పాడండి. కనుక పరదేశి అంటే ప్యారడైజ్ ఇంగ్లీష్లో. అంటే చనిపోయిన వారు, ప్రభు కొరకు జీవించినటువంటి వారు, ఈ లోకంలో తన శరీరాలను నలగొట్టుకున్న వారు, ఈ లోకంలో ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి వారు, నిత్యజీవం కొరకు మాత్రమే బ్రతికినటువంటి వారు అందరూ కూడా పరదేశంలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే అబ్రహాము గొప్ప ధనవంతుడైనా కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆయన ఈ లోక సంబంధిగా జీవించలేదండి. ఆయన దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పి ఆ భవిష్యత్తు గురించి అబ్రహాం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము కూడా ఈ లోకం శాస్త్రం కాదు గనక ఈ లోకంలో ఉన్న వాటితో మనం కలిసిపోకుండా ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. మనం ఆ ప్రత్యేకించబడిన వారిగా మనం ఉన్నప్పుడు మనం చనిపోయిన తర్వాత భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ ఏ పరదేశులైతే ఉందో, ఆ దొంగ యొక్క ఆత్మ ఏ పరదేశకైతే వెళ్ళిందో, అలాగనే పరిశుద్ధులందరూ కూడా ఆ పరదేశంలో ఎక్కడైతే నెమ్మది పొందుతూ ఉన్నారో నీవు నేను కూడా వెళ్తాం అక్కడికి. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు తీర్పు జరుగుతుంది. అప్పుడు పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకి వెళ్తారు, నరకంలోకి వెళ్ళేవారు నరకంలోకి వెళ్తారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, ఆ చనిపోయిన తర్వాతే వాళ్ళ భయంకరమైన ప్రభువుని ఎరగనటువంటి వారు, దేవునిలో రక్షించబడి కూడా దేవుణ్ణి వెంబడించినటువంటి వారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు, ఈ లోక సంబంధంగా జీవించినటువంటి వారు, తన ఇష్టమైన మతంలోకి వెళ్ళిపోయినటువంటి వారు, తన ఇష్టం చొప్పున జీవించినటువంటి వారు అందరూ కూడా ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ భయంకరమైన వేదనకరమైన స్థలంలో వారు వేదన పడుతూ ఉన్నారండి. అదే మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. లోకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు కనుక మనం చదివినట్లయితే, లాజరు ధనవంతుని కథను కనుక మనం చదివినట్లయితే మనకి అదే మనకు కనపడుతుందండి. ఈవేళ ఈ అదృశ్య లోకం గురించి నేను మీకు పూర్తిగా వివరించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఆ అదృశ్య లోకాన్ని మీకు కళ్ళగా కట్టినట్లుగా చూపించాలని. అక్కడ ఇప్పుడు మనం చనిపోతే అబ్రహాము, అలాగనే అబ్రహాము రొమ్మున ఈ లాజరు ఎక్కడైతే ఆనుకొని జీవించాడో నీవు నేను అక్కడికి వెళ్ళాలి. అంటే మనం చనిపోయేలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ఈ లోకంలోకి రాకపోతేని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చే వరకు కూడా మృతులందరూ కూడా ఈ అదృశ్య లోకంలోనే పరదేశంలో కానీ వేదనకరమైన స్థలంలో కానీ జీవించాలి. కనుక ఈ ప్రసంగాన్ని ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉండటానికి నేను నీకు తెలియజేస్తున్నాను. ఈ లోకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 చూసినట్లయితే ఇక్కడ మనకు మొట్టమొదటి మాట ఏముందంటే, ధనవంతుడు ఒకడు ఉండెను అని ఉందండి. అతడు ఓదారంగు వస్త్రములను ధరించుచు బహుదినము ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండేనుందండి. ఇక్కడ మనకి లోకాసు వార్తలు మనకి అంటే ఇద్దరు వ్యక్తులను మనకి తెలియచేస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉపమానంలోను. ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరేమో ధనవంతుడు కనబడుతున్నాడు, ఇంకొకడేమో లాజరు కనబడుతున్నాడు మనకి. అంటే ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ఒకడు సుఖభోగములతో జీవిస్తున్నటువంటి వాడు, ఒకడు పేదరికంలో దరిద్రంలో జబ్బుతో చావుకు దగ్గరగా కొట్టుముట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారండి ఇక్కడ. మీరు ఒకసారి ఊహించుకోండి. మీరు ఆ ధనవంతుడు ఏ విధంగా బట్టలు వేసుకున్నాడో, ఎంత సుఖంగా జీవిస్తున్నాడో, ఎటువంటి బంగ్లాలో జీవిస్తున్నాడో, తన చుట్టూ ఎంత పనివారున్నారో, అతని సమాజంలో ఎంత గౌరవం ఉందో, దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి.
అలాగనే దరిద్రుడైన లాజరు ఎంత భయంకరమైన బీదరికుల్లో కొట్టుముట్లాడుతున్నాడో, అతని ఒంటి నిండా కురుపులు అతను ఎంతగా బాధ పెడుతున్నాయో, మనుషులందరూ కూడా అసహించుకునే జీవితాన్ని అతను జీవిస్తున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు విన్నాం. కానీ వీరిద్దరూ కూడా మనుషులే. వీరిద్దరిలో కూడా ఆత్మ ఉందండి, ఒకే ఆత్మ ఉందండి. కానీ స్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఒకడు సంపన్నుడిగా ఉన్నాడు, ఒకడు దరిద్రుడిగా ఉన్నాడండి. ఇక్కడ మనం ఈ దైవ గ్రంథం మనకు అదే తెలియజేస్తుందండి. అయితే ఇక్కడ చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. ప్రతి దినము కూడా అతనికి అక్కరంటే ఏంటో, లేదంటే బాధ అంటే ఏంటో ఇవన్నీ కూడా తెలియదండి. చక్కటి వైద్యం చేయించుకుంటున్నాడు, సమాజంలో గౌరవమైన స్థితిలో జీవిస్తున్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. దేవుడు చూడండి, ఇక్కడ ఈ వ్యక్తికి లాజరు అని పేరు పెట్టాడు. ధనవంతుడి పేరేంటో మనకు దేవుడు ఇక్కడ మనకు తెలియచేయలేదండి. వాడు కురుపులతో నిండినవాడై, ఈ దరిద్రమే కాకుండా కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అని ఉందండి. ఇక్కడ ఇతని స్థితిని చూడండి ఒకసారి. ఈ ధనవంతుల ఇంట్లో ఏం చేస్తారంటే ఎక్కువ వండేసుకుని మిగిలిపోయిన ఎన్ని కూడా పడేస్తూ ఉంటారు. ఆ పడవేసిన దానితో అతను తన బ్రతుకుని కొనసాగించాడండి. అతను జీవించాడండి కొంతకాలం లాజరు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా ఏదో రోజున మనం ఏం చేయాలంటే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఇక్కడ మనం ఏదో మరణం ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవుతుందండి. తల్లి గర్భంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. చనిపోవడం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ ఏంటంటే అదృశ్య లోకంలోకి వెళ్ళిపోతుందని తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇంకా పరలోకం ఎవరు కూడా వెళ్ళదు, ఒక యేసుప్రభు తప్ప. యేసుప్రభు వారు మాత్రం ఆ 3 దినాలు కూడా పరదేశంలో ఉండి ఆ తర్వాత ఆదివారం రోజున లేచి ఆయన 40 దినాలు అందరికీ కనబడి అప్పుడు అందరూ చూస్తుండగా ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన బహుశా పరలోకం వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఉండవచ్చండి ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే మరియతో మాతో మాట్లాడుతారు, అమ్మా నేను ఇంకా పరలోకం ఎక్కిపోలేదు కనుక నేను ముట్టుకోవద్దని చెప్పాడండి. తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరదేశంలో ఉన్నది ఆయన, అక్కడి నుంచి పరలోకం వెళ్ళింది కూడా ఆయనే అండి. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మనిషి యొక్క స్థితి ఏ విధంగా అయితే ఉంటుందో, మన ఆత్మలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ ఉపమానంలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ కథను తక్కువగా మనం అంచనా వేయకూడదండి. ఇందులో చాలా నీతి ఉంది, చాలా తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి ఈ ప్రసంగంలో మనకి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం తెలుసుకోవాలని మనం ఈవేళ ధనవంతుడు మనకు యేసుప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడున్నాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. అయితే ఇప్పుడు ఇతని పేదరికులో ఉన్నాడు, దరిద్రులో ఉన్నాడు. అతను పడవేసిన రొట్టె ముక్కలు తినబోతున్న అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయండి. స్నేహితులు ఎవరంటే కుక్కలండి అతనికి. నాకెను ఆ దరిద్రుడు చనిపోయి, అయితే లాజరు ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నాడు కనుక, జబ్బుతో ఉన్నాడు కనుక ముందుగా మరణం వచ్చేసిందండి అతనికి, కనుక చనిపోయాడు. ఇక్కడ చూడండి, మనందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, నువ్వు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో కనుక నీవు ఉన్నట్లయితే, అపోస్తుల బోధ కనుక నువ్వు విన్నట్లయితే, నువ్వు పరలోకం కొరకు నువ్వు ఈ భూలోకంలో ఉండగానే పరలోకం కొరకు నువ్వు దారిని ఏర్పాటు చేసుకున్నవాడు అయితే, ఇటువంటి ప్రసంగాలు కనుక నువ్వు చూసినట్లయితే, ఈ లోకంలోని చెడుని కనుక నువ్వు విసర్జించినట్లయితే, నీ పేరు నిజంగా శివగ్రంథంలో కనుక వ్రాయబడి ఉన్నట్లయితే, దేవుడు తెలియజేస్తున్నాడు, బైబిల్లో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘంలో కనుక నువ్వు జీవించినట్లయితే, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వస్తారని చెప్పి ఇక్కడ దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. అందుకే ఇక్కడ ఏమైనా మాట్లాడుతుంటే లోకస్వార్త 16:21-22 వచనం చూసినట్లయితే, ఆ దరిద్రుడు అంటే ఎవరు, లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడును అని ఉందండి ఇక్కడ. అంటే అబ్రహాము ఇప్పుడు పితల కాలం నాటి వాడండి అతను కూడా చనిపోయాడండి. అతను కూడా పాతి పెట్టేశాడు ఇస్సాకు. కానీ అతని ఆత్మ ఎక్కడుంది, పరదేశంలో ఉన్నట్లుగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. ఈ చనిపోయిన లాజరు దేవదూతలు అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే చూడండి, ఒక రక్షించబడినటువంటి వాడు, నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా కనుక నువ్వు ఉన్నట్లయితే,
నువ్వు క్రీస్తు సంఘంలో రక్షించబడినట్లయితే, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినట్లయితే, కొద్ది రోజుల తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఎంత గొప్పవాడైనా సరే ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలి గనక, మరణిస్తాం గనక, ఆ మరణించినప్పుడు నీ ఆత్మను తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు వస్తారని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. చూడండి, మనం చనిపోతే, ప్రభువులో మనం జీవించి మనం చనిపోతే మన ఆత్మను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చి మనల్ని పరదేశంలోకి తీసుకుని వెళ్తారు, అదృశ్య లోకంలోని పరదేశంలోకి మనం తీసుకుని వెళ్తారని చెప్పి ఈ ప్రసంగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆ దరిద్రుని లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును, ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడును, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడు అని చెప్పి ఉందండి. ఇక్కడ మనం చూడండి, లాజరైతే చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్లారండి అతన్ని. చూడండి, మనకి ఎంత గొప్ప గౌరవం. చూడండి, ఈ లోకంలో మనకు గౌరవం లేకపోవచ్చు. ఈవేళ మంత్రులకి, అధికారులకు ఉన్నంత గౌరవం ఈవేళ మనకు లేకపోవచ్చు అండి. మనల్ని ఈవేళ ఈ లోకం గుర్తించలేకపోవచ్చు అండి. ఈ లోకం మన తిరస్కరించవచ్చండి. ఇప్పుడు భూమి మీద ధనవంతుడికి ఉన్నంత గౌరవం లాజరుకు, దరిద్రుడైన లాజరుకు ఉందా? లాజర్ని అందరూ చేదరించుకున్నటువంటి వాళ్ళే. గౌరవించిన వారు కానీ, వందనాలు చెప్పినటువంటి వాళ్ళు కానీ, ప్రేమించిన వారు కానీ ఎవరో మనకు కనపట్టలేదండి. ఇక్కడ డబ్బున్న వాడిని అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ సత్కరిస్తారండి. కానీ పేదవాడిని ఎవరూ పట్టించుకోరండి. ఎన్నిక లేని వాడిగా చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతను గౌరవం దక్కదండి. కానీ ఈవేళ ఈ దరిద్రుడు చనిపోతే దేవదూతలు వచ్చి అతనిని పరదేశికి తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు అతను తీసుకువెళ్ళారు. అంటే రక్షించబడిన నీకు దేవుడు ఎంత గొప్ప సముచితమైన స్థానము, ఔన్నత్యాన్ని దేవుడు ఇస్తున్నాడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన వాడు ఆయన, నువ్వు క్రీస్తులో ఉంటే గనక. చూడండి, ఎవరు వచ్చారు? దేవదూతలు వస్తారు. మనం చనిపోతే మనం తీసుకుని వెళ్ళడానికి ఎవరు వస్తారంటే దేవదూతలు వస్తారండి. కానీ లాజరు తర్వాత కొద్ది దినాలకి ధనవంతుడు చనిపోయాడు. కానీ అబ్రహాము రొమ్మున అతను నెమ్మది పొందుతూ ఉన్నాడు లాజరు. కానీ ధనవంతుడు వేదన పడుతున్నాడు. ఎంత భయంకరమైన వేదన పడుతున్నాడంటే మీకు రేపటి ప్రసంగంలో నేను తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, అదృశ్య లోకం, అక్కడ పరదేశం ఎలా ఉంటుంది, పాతాళంలో తండ్రి ఆ వేదనకరమైన స్థలం ఎలా ఉంటుందో తండ్రి మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, ఏ ఒక్కరూ కూడా ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఈ వాక్యం ద్వారా వారిని కాపాడటానికి తండ్రి నేను చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం చేయి తండ్రి. ఈ వాక్యాన్ని అనేక మందికి చేర్చమని వేడుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వారికి ఈ వాక్యాన్ని చెప్పి తండ్రి, యేసుక్రీస్తులో ఉన్న గొప్ప రక్షణ, గొప్ప స్వాస్థ్యము ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునేలా చేయడానికి ప్రసంగం సహాయపడలే చేయమని వేడుకుంటూ, ఈ దాసుడు చేస్తున్న సేవను బాగా దీవించి మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి అమలాపురం, కాకినాడలో స్థలాలు కొంచెం చర్చిపులు నిర్మించుకోవాలి తండ్రి. నీ గుప్పిలిప్పు ఆశీర్వదించి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నిత్య జీవానికి వాసులుగా ఉండడానికి ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తునామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.